నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశానికి ముందు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మేయర్ పోడియం ముట్టడించి మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కార్పొరేటర్లు సంతాపం తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంలోనే కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. తర్వాత మళ్లీ సమావేశం మొదలైన కార్పొరేటర్లు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు గులాబీ కార్పొరేటర్లు. చాలా కీలకమైన బల్దియా సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలో పబ్లిక్ సమస్యలు పరిష్కారాలపై చర్చించకుండా ఇలాంటి రచ్చ చేయడం సరికాదని మండిపడ్డారు. Okay, Kavita garu, okay, I understand my problem, okay, okay, I understand. Commissioner garu వాళ్ళు కొత్తగా నేను అది కూడా చెప్పాను మొన్న స్టాండింగ్ కమిటీలో కూడా కమిషనర్ గారు వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా మీతో మాట్లాడారు. ఏది ఉన్నా సరే కొత్త కమిషనర్ గారు 1 వీక్ అయింది. మేయర్ గారు నాకు ఏంటంటే మనకి ఎలక్షన్స్ కోడ్ బిఫోర్ గా కొన్ని రోడ్ విషయంలో తీసుకున్నా, నాలా విషయంలో తీసుకుంటే మనకు బడ్జెట్ శాంక్షన్ అయింది. తర్వాత టెండర్స్, కాంట్రాక్ట్స్ కూడా అలాట్ అయి ఉన్నాయి. అలాట్ అయినాక తర్వాత మేము అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఈ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా బడ్జెట్ కొలాప్స్ అయిందని అంటున్నారు. ఎందుకు అయ్యింది, అది ఎందువల్ల, ఏంటి, అంతకు ముందు గతంలో చేసిన శాంక్షన్స్ ఇప్పుడు ఎందుకు కొలాప్స్ అయింది? ఒక విషయం నేనంటే ఈక్వల్ గా అందరికి ఈక్వల్ గా మాట్లాడుతున్నాను. ఇది మన ప్రతి ఒక్క డివిజన్ సమస్య కాబట్టి ఈ విషయంలో నేను మాట్లాడదలుచుకున్నారు. గారు పొన్నం ప్రభాకర్ గారు లెటర్ ఉంటే గానీ శాంక్షన్ చేయగలుగుతాము అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది నాకు అది మీ దృష్టి. 1 సెకండ్ మేయర్ గారు అనే ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. No, I request Congress people. No. 1 second. No. మీరు ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు no, you cannot object. No, you cannot object. No, లేదండి. నో మీరు కూర్చోండి. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన తర్వాత మీరు. మేయర్ గారు ఈ విషయంలో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్ కి అందరి ఈక్వల్ గా చూడండి, ఈ పరిగణనలో తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్స్ మీద మేము లెటర్ సబ్మిట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం మేయర్ గారు, మీరు డెవలప్మెంట్స్ విషయంలో ఫండింగ్ శాంక్షన్ అంటున్నారు. కేవలం మనం వర్షాకాల సమస్యలు మాట్లాడుకుందాం అంటున్నారు కాబట్టి నేను అఫీషియల్స్ కు కూడా ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. కనీసం 4 క్యాచ్ పిట్స్ కి కూడా నేను అడిగినప్పటికీ దానికి శాంక్షన్ టెండర్ అంటున్నారు. స్లమ్ ఏరియాలో క్యాచ్ పిట్స్ కూడా పిల్లలు పడిపోతున్నారని రిక్వెస్ట్ చేస్తే మేడం 3 lakhs టెండర్, 5 lakhs టెండర్ పెడితే గానీ మేము ఏమి చేయలేం. ఆ ప్రపోజల్ కూడా మా జెడ్సీ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే గానీ మేము లెటర్ పంపించలేను, వెళ్ళి జెడ్సీని మీట్ అవ్వండి అంటారు. మళ్ళీ జెడ్సీ కమిషనర్ దగ్గర నుంచి హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి రావాలంటే అంటే కేవలం ఒక 3 లక్షలకి ఒక క్యాష్ పిట్స్ కి ఒక ప్యాచ్ వర్క్ విషయంలో కూడా హైదరాబాద్ కమిషనర్ కి 3 లక్షల కోసం ఇన్ని అఫీషియల్స్ చుట్టూ తిరగాలంటే ఒక కార్పొరేటర్ గా మాకున్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను. అండ్ అఫీషియల్స్ కి ఇది కూడా ఒకటి క్వశ్చన్ చేస్తాను. కమిషనర్ గారు వాళ్ళు కొత్తగా నేను అది కూడా చెప్పాను మొన్న స్టాండింగ్ కమిటీలో కూడా కమిషనర్ గారు వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా మీతో మాట్లాడారు. ఏది ఉన్నా సరే కొత్త కమిషనర్ గారు 1 వీక్ అయింది. ఉన్నాయో మ్యామ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ విల్ డూ. No, I want you to sit down. Please, do not disrupt. Do not, Commissioner garu. Okay, Commissioner garu, మీరు అంటే నుంచుని మాట్లాడు. Okay, sorry ma'am. Sorry, she doesn't. No, they are new. Okay, now that you've told, okay, fine. Now that you've told, they're all new. Please try to understand. కొత్తగా వచ్చా. I understand. మీరే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, ఇట్స్ ఆల్ రైట్. See,
మనుషుల్ని we should try to please ఒక్కసారి I mean she's new. Then They'll anyway, get it. this was the last point, ma'am. I have reached the end of the speech. Na only thing entante we have a young and enthusiastic and active team. Vallandaru kuda ippudu one by one they will introduce themselves. Memandaram we are ready to work on all the challenges and mee sahakaram anta untundani hope chestunna. Thank you. Sunnayo, ma'am. After I finish, we'll do it. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాకా కూడా తెరవని బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. మొన్న 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ లోకి బండ్ల చేరికలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక అలంపూర్ స్థానం మినహా బీఆర్ఎస్ ఖాళీ అయింది. అలంపూర్ నుండి విజయుడు బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో సందర్భంగా నేడు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయన రాజేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధులని సంఘ సంస్కర్త అని చెప్పారు. భారత పార్లమెంట్ లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రుల పదవులు నిర్వహించిన గొప్ప వ్యక్తి అని ఆయన తెలిపారు. దేశంలో ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టిన ఘనత బాబు జగ్జీవన్ రావ్ దక్కుతుందని అన్నారు. ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర నుండి తప్పించి మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించిన ఘనత బాబు జగ్జీవన్ రావ్దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరళ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారిని స్మరించుకునే దినం మనందరికీ కలిగినందుకు ఒక భావి భారత పౌరులుగా మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే ఆయన ఈ స్వతంత్ర భారతంలో ఒక ఉప ప్రధాని స్థాయిలో ఈ భారతదేశం ఈరోజు ఇంత ప్రగతి పదంలో నడుస్తుందంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారితో వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశంలో ఇప్పటికి కూడా నిలిచిపోయి ఉన్నాయి. అంతేకాకుండా భారత నిర్మాణంలో కాకుండా భారత రాజ్యాంగంలో కూడా అప్పుడు వారు చేసినటువంటి గాంధీజీతో కానీ అంబేద్కర్జీ గారితో కానీ వారు చేసినటువంటి క్రియాశీల కార్యక్రమాలు రాజ్యాంగంలో పొందుపరిచి వారిని చట్టాలుగా మరిచి ఎస్సీ, ఎస్టీ, దళిత, బహుజన, గిరిజన వర్గాలకు వాళ్ళు చేసిన అభ్యున్నతి కృషి వల్లనే ఈరోజు ఈ భారతదేశ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వారు చేసినటువంటి సేవ ఎప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు చిరస్థాయిగా ఉండిపోతుంది. వారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చిరకాలం వారి స్ఫూర్తిని ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొల్పుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శనివారం ఎంజిఎం హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యశారద హాస్పిటల్లోని అన్ని వార్డులో తిరిగి స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఎంజిఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. విభాగాల వారీగా హాజరు రిజిస్టర్ను పరిశీలించి అనధికారికంగా విధుల్లో లేని డాక్టర్లపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. అంటే బూస్ట్ కాలేదా? ఇది ఓకే.
Doctor's visiting time window is 9 to 12 madam. Rounds 9 to 12. Different units ఉంటాయి. 7 units ఉంటాయి. 7 units లో ఇవాళ సెకండ్ యూనిట్ ఇవాళ 6th యూనిట్. Yes madam. So 6th unit వాళ్ళు your words are not matching to his RNS. What he says after 12 calculators వస్తారు. What you are saying words ఉంటారని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వస్తారో నాకు చెప్తే దాని ప్రకారం నేను చూస్తాను కదా. అప్పుడు డాక్టర్ ఎప్పుడు వస్తారు? 6 యూనిట్స్ ఉంటాయి. మిమ్మల్ని జీతానికి డాక్టర్ ఎప్పుడు వస్తారు? 12 పేషెంట్ ఓన్లీ ఇక్కడ ఇంటర్న్సే ఉంటారా? ఇంటర్న్సే ఉంటారా ఇక్కడ? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐసీ అంటున్నారు కదా, అందరు పేషెంట్ల దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఉన్నారండి. వాళ్ళు అలోడా? దగ్గర ఉండాల్సిన ఎవరు? 100% has to be there today. It's for your benefit. I am visiting. Please support us. Post office is the doctor who has been apart from సెకండ్ యూనిట్ అసిస్టెంట్ మేడం అడుగుతుంది. సెకండ్ యూనిట్ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నారు? what is his name? సెకండ్ యూనిట్ అసిస్టెంట్ పేరు చెప్పండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ Write down Satish, Nikhil, Gogolu. Jitendra, where are they? అసిస్టెంట్ ప్రొఫెసర్. Which mail one? ఇదేంటి సర్జరీ? అక్కడ ఇద్దరు మెన్ డాక్టరే ఉన్నారండి. రైట్ ఆఫ్ రాసుకోండి. ఒక ఇద్దరే ఉన్నారు. లీవ్ లెటర్ లేదు. ఇంకొకరు లేదు. ఇంకొకరు ఎక్కడ? ఇద్దరు అన్నారు కదా, ఒకటి కరుణాకర్. పేరు కుమార్ కరుణాకర్. యూ రైట్ ఆఫ్ లీవ్ లెటర్ రిజిస్టర్ ఏదండి? వెర్ ఇస్ యువర్ లీవ్ రిజిస్టర్? తెప్పించండి, అది కూడా. జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలక వర్గ పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి మరియు జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారావు కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఛాంబర్లో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నరసింహారావు సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పరిచయం చేసుకుని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. వస్తున్నప్పుడు ఇంకా చూస్తాను, ఫైల్స్ సో అసైన్మెంట్ ఫైల్స్ వచ్చినప్పుడు కలుస్తాను. మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులు మాజీ శాసనసభ్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు
వినయ్ భాస్కర్ నిర్వహించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధనలో ముందుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణపై ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎలుగెత్తిన నిఖార్చిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రణయ్ అని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని కొనియాడారు. వారు చూపించిన బాటలోనే నడుస్తున్నామని తెలిపారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీనామాకు సైతం వెనుకాడకుండా పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు మా సోదరుడు స్వర్గీయ దాసన్ ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వారి మిత్రులు అందరూ కూడా ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ, వారిని స్మరిస్తూ, మరి వారు ఈ నియోజకవర్గానికి గతంలో హన్మకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మరి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన కూడా అసెంబ్లీలో చర్చించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ అవసరం గురించి కూడా వారు గెలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆనాటి స్పీకర్ తెలంగాణ పదం ఉచ్చరించొద్దంటే నిషేధిస్తే ఇది నా జన్మ హక్కు అని చెప్పి మరి పదే పదే తెలంగాణ పదాన్ని ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజే పునాదులు వేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ప్రజా సేవలో ఒక సోదరునిగా ప్రజలకు సేవ చేస్తూ మరి వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాం. వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా బాలంల వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ శైలజను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ రూమ్ లో బీర్ బాటిల్స్ ఉన్నాయని అన్నారు విద్యార్థులు. మద్యం తాగుతూ తమను వేధిస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపించారు. గురుకులాల సెక్రటరీ వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని అన్నారు. కాలేజ్ దగ్గరకు ఆర్డీఓ, ఆర్సీఓ చేరుకొని విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్? అమ్మాయిలు అసలు ఇది కేసు పెడితే
చాలా మంది రాశారు మేడం, చాలా మేడం పర్సనల్ రూమ్ కి స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్. ఓరగల్లులో ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయంలో శాకాంబరి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఫలాలు అలంకరించి ఆరాధిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరి చేరదని, ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రులు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 21 తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు అధిక మాసం వల్ల ఈసారి 16 రోజుల పాటు నిర్వహించనున్నారు. 21 తేదీ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ఫలాలతో అలంకరించి ఆరాధిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరి చేరదని, ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆషాఢ మాసంలో మొట్టమొదటి శాకాంబరి ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకాంబరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారి అభిషేకాలు నిర్వహించారు.
ప్రతి కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం ఆ అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయదాక్షతో నాకు అవకాశం వచ్చింది. మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి మొక్కుకుంటూ యజ్ఞము హోమము ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సముద్భవై ఆమె సురాశ్చాకై రావృష్టే ప్రాణధారకై. ఒకసారి లోకంలో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు. ఆ అమ్మ ప్రార్థించంగానే ఆ అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరీ అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమక్షుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే ఈ శాకంభరిని ఆరాధిస్తారో వాళ్ళకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా లభిస్తాయి. గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. ఈ సందర్భంలో అమ్మవారికి శాకంభరి ఉత్సవాన్ని జగన్మాత ప్రీతిగా జరపడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం అవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ఇలా క్రమం చెప్పాలి. 15 రోజులు తిదిమండల దేవతా యజనాన్ని అనుసరించి జరుగుతుంది. ఈరోజు కాళీక్రమంలోనూ కామేశ్వరి క్రమంలోనూ అమ్మవారికి పూజారాధనలు జరుగుతున్నాయి. ఇప్పుడే సహస్ర కలశాభిషేకం జరగబోతోంది. ఈ రోజు ఒక క్రమంతో అమ్మవారికి పూజలు జరుగుతాయి. మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ శాసనసభ్యులు ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా అభినవ్ భాస్కర్ ఘన నివాళులర్పించారు. అనంతరం పద్మాక్షి గుట్ట వద్ద ఉన్న లెప్రసీ కాలనీ, ఫాతిమా దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ జాయ్, వడ్డపల్లి చౌరస్తాలో ప్రణయ్ మార్క్ వద్ద, రెడ్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం వద్ద, వడ్డపల్లిలోని ప్రణయ్ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. పండ్లు, ఆహార పదార్థాలు అందజేసి మీడియాతో మాట్లాడారు. ఆయన వర్ధంతి దాన్ని పురస్కరించుకొని పలు చోట్ల ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది. నివాళులర్పించడంతో పాటు ప్రతి ఏటా చేసుకున్నట్టే చాలా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా రక్తదాన శిబిరంలో మనము చాలా రక్తదానాలు చేస్తున్నారు. పోయిన సంవత్సరం 100కి పైన ఏమంటారు యువకులు కానివ్వండి, ఆయన అభిమానులు, ప్రణయ్ భాస్కర్ గారు అభిమానులు కానివ్వండి, ముందరికి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఏటా దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. జాబ్ మేళానైనప్పటికీ ఉచిత విద్యా వైద్య పిల్లలకి అందించడము, లేకపోతే వృద్ధులకి అందించడం కూడా మేము చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరము వడ్డేపల్లి గ్రామంలో సుమారు 50కి పైగా కంటి ఆపరేషన్లు, క్యాటరాక్ట్ సర్జరీలు నిర్వహించడం జరిగింది.
ఎల్లుండి వడ్డేపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉచిత ఐ క్యాంపు పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకి అద్దాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దీంతో వడ్డేపల్లిని కంటి వ్యాధి రహిత ఊరుగా గ్రామంగా మేము మా ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా తీర్చిదిద్దామనుకుని సంకల్పించుకుంటున్నాం. అయితే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మధ్యంతరంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ 27 ఏళ్ల తర్వాత కూడా ఆయనని అందరూ కూడా స్మరించుకుంటున్నారు. ఆయనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకులు. ఆయన రాజీనామా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన రాజీనామా స్ఫూర్తిదాయకం అని చెప్పి చాలామంది గొప్ప గొప్ప నాయకులు కూడా ఆయనని కొనియాడతారు. ఈ రోజుకి కూడా ఆయన సేవా మార్గంలో ఒక కొడుకులాగా, ఆయనే రాజకీయ వారసుడుగా, ఆయనే సంక్షేమ అభివృద్ధి పథకాలని ముందరికి తీసుకుపోవాలి. ఒక కార్పొరేటర్ లాగా, ఒక రాజకీయ నాయకుడిలాగా నేను పనిచేసి ఆయన ఆశయ సాధనకై కష్టపడి పనిచేస్తానని, అహర్నిశలు శ్రమిస్తానని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.